ఇవాళ పనికిరాని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే బొందలగడ్డ పార్టీ అన్నట్టు. బొందలగడ్డ రాష్ట్ర సమితి బొందబెట్టిన పార్టీని. ఆ పార్టీ నాయకుడు మేము 2 రోజుల ముందు క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే 70,000 మెజార్టీతో ఓడిపోయిన పనికిరాని వాళ్ళు ధర్నా చేస్తుంటే 60,000 ఫ్లైఓవర్ వస్తుంది మంత్రి గారు కట్టిస్తున్నారని. 2 నెలల కింద నేను ఎంపీగా ఉన్నప్పుడే తానంచెర్ల పోయి హైవే రోడ్లో ఫ్లైఓవర్ ఉంటే అప్పుడు గడ్కరీకి చెప్పి తీసేపించిన. ఇప్పుడు మళ్ళా చెప్తున్నా, ఈరోజు కూడా ధర్నా చేసి నా పేరు అంటున్నాడు. ప్రజలకు అప్పటికే సూర్యాపేట తిరుమలగిరి రోడ్లో 300 ఇళ్లు పోయినాయని చెప్పి అప్పుడు ఫ్లైఓవర్ తీపించిన. ఇప్పుడు ఆర్ఎండ్బి నేషనల్ హైవే శాఖ మంత్రిగా మాటిస్తున్నా ఆ గ్రామస్తులకు మండల హెడ్ క్వార్టర్ ప్రజలకు అక్కడ ఫ్లైఓవర్ కాదు ఏమి కాదు. ఇప్పుడు చేసే సర్వే ఏం చేస్తుందంటే ఏ విధంగా కనగాలి చౌరస్తాలో ఆ చౌరస్తాని బ్యూటిఫై చేసి సర్వే నాకు ఒక చౌరస్తాలో హెడ్ క్వార్టర్ని డెవలప్ చేయాలని సర్వే చేస్తున్నాం. దానికి నిన్న మనం ధర్నా చేస్తున్నంటే ఇవాళ కూడా ధర్నా చేస్తున్నంటే సర్వే వాళ్ళు కూడా నేను చెప్పగానే వెళ్ళిపోయిన వాళ్ళు. ఆ పనికిరాని వాళ్ళకి అర్థం కాదు. వారం తర్వాత వచ్చి సర్వే చేసుకొని అక్కడ బ్యూటిఫికేషన్ అంటే మన చౌరస్తాలలో యాక్సిడెంట్ కాకుండా ఉండాలని దాన్ని తీపిచ్చిందే నేను అక్కడ ఫ్లైఓవర్. ఇప్పుడు సరే అక్కడ ఫ్లైఓవర్ ఉంది, సర్వే అనగా ఫ్లైఓవర్ ఉందని చెప్పి నా మీద స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఆ పిచ్చి డిపాజిట్ పైన ఎమ్మెల్యేలకు చెప్తున్నా, ఎవరికి ఏం చెప్తున్నా, అక్కడ 60 చౌరస్తాలో ఫ్లైఓవర్ అనేది లేనే లేదు.